చే ప్రదర్శింపబోయే పద్యనాటకం పేరు బడా మనబడి. ఇందరి పాత్రలు శ్రీనాథ్ కవిసార్వభౌములు, బొమ్మెర బోధన, కుమ్మరి మొల్ల, వెంకమాంబ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, గురజాడ అప్పారావు, వేటూరి సుందరరామూర్తి మనబడి ఉపాధ్యాయులు మరియు మనబడి విద్యార్థిని విద్యార్థులు. స్వర్గలోకంలో కవిసార్వభౌములు శ్రీనాథుల వారు మరికొందరు కవులతో కలిసి కవితా గోష్ఠి నిర్వహిస్తున్న సమయంలో మనబడి బడా మనబడి ఎలా అయిందో, ఎవరన్నారో, ఎందుకన్నారో ఇప్పుడు చూద్దాం. వచ్చిన కళలందరికీ నమస్కారాలు. సభా ప్రారంభంలో పోతున్న మాచిల వారికి వందనములు. మీరు రాసిన శ్రీమదాంధ్ర మహాభాగవతం ఒక మహాకావ్యం. అది చాలా కమనీయం. అందులోని పద్యమందాలు వినాలని కోరిక ఉంది. సార్వభౌములకు సుమాచరులు కోరిక తప్పక తీర్చగలరు. పలికెరిది భాగవతం పలికించు విపుండు రామభద్రుండట, నే పలికిన పవహరమగురట, పలికిత వేరొండు కాద పలుకగనేలా. కవి సార్వభౌమ, మీ నైషధం హరవిలాసము మహాప్రబంధాలు. మీ తెలుగు కవిత మాధుర్యం వినవలనని ఎప్పటి నుంచో నా మనసు తాతాలాడుతుంది. తమను ఒక్క పద్యం వినిపించగలరు? అలాగే, మీరు అంతగా అడగవలైనా నాకు తెలుగు భాష అంటే బహు ప్రీతి. దాని మీద రాసిన పద్యం ఒకటి వినిపిస్తాను. జనని సంస్కృతంబు సకల భాషలకెల్లా, దేశ భాషలందు తెలుగు లెస్స. జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద, మెచ్చుతార్విద్ద మేలుగాదే. చక్కగా చెప్పారు. తెలుగు కవిత సరస్వతి ముందు పిట్టలు సార్వభౌముల వారికి సహజ కవివరేణులకు నమస్కారము. మొల్లా, నీవు వ్రాసిన రామాయణం అద్భుతం. అందులోని పద్యమందారం వినిపించగలరు? అలాగే తప్పకుండా వినిపిస్తాను. బొమ్మెర పోతున్న మక్కిలవాడు. ఈ మహిమా విరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు, సుద్రామవుడు కలాపణ రక్షకుడు ఆశ్రిత పోషకుండు, దూర్వాపల సన్నపాసుడు మహాగుణశాలి దయాకరందు శ్రీరాముడు. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద, చెప్పెదను నేనెల్లప్పుడూ సాధన మీ పుణ్య చరిత్ర. తప్పులంచుకుడు కవుల్. ఆహా, గంభీరంగా ఉంది. వెంగమాంబ, నీ ముత్యాల హారతి ఎంతో ప్రశస్తి చెందినదని విన్నాను. ఒక్కసారి ఆలపించు, వినాలని ఉన్నది. అలాగే తప్పకుండా వినిపిస్తాను.
మైక్రోఫోన్ శ్రీ పన్నగాదివ శిఖరార వాసునకు పాపాంధకారం ఘన భాస్కరనకు ఆ పరమాత్మనకు నిత్యానపాయిని అయిన మా బాలి అని నేను మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. అమరం వెంకమాంబ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, మీ ఆధునిక కవిత్వం అద్భుతం. పువ్వులు చెందే ఆవేదన గురించి చక్కగా చెప్పారు. ఆడవాళ్ళు పువ్వులు జడలో తుమ్ముకోవాలంటే ఆలోచించేలా చేశారు. మరొక్కసారి పుష్పవిలాపం గుర్తు చేయండి. కవయత్రి నమ పుష్పాంజలి. నాకు పోతన మాటల వారి కవిత్వమే స్ఫూర్తి. నేను ఆయన అభిమానిని. ఇదిగో పుష్ప విలాపం ఆలకించండి. నేను మొక్క కథ నుంచి కొమ్మ వంచి పురాణను నందలోన పిల్లన్నీయు జాలిగా నోలు విప్పి మా ప్రాణము తీయువాయనుచు మన్నవి కృంగిపోతూ నా మానసమందిలో తలుపుమన్నది పుష్ప విలాప కావ్యమై. మోహం పాపయ్య శాస్త్రి గారు అసలు పువ్వుల విషయంలో ఈ విధంగా ఆలోచించగలగడం ఎంత సున్నితంగా చెప్పారు. అప్పారావు గారు, ఈ విప్లవ సాహిత్యం అద్భుతం. ఏది మంచుకకి ఒకటి. కవులకి నమస్కారం. ఈ కోరిక అవును మా అది మార్చండి. అదే వెరీ గుడ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మీద తల పెట్టబోయ్. పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాట పడబోయ్. తిండి కలిగిది కండ కలదోయ్ కండ కరవాడేను మనిషోయ్. దేశభక్తి దేశ ప్రగతి గురించి చక్కటి గేయం. అయ్యా నమస్కారం. నా కవిత గోష్ఠికి వచ్చినందుకు సంతోషం. ఆశీనులు కమిటీ. తమరి నామధేయం? ప్రబంధ కవులందరికీ ప్రణామము. నన్ను వేటూరి సుందరరామమూర్తి అని అంటారు. ఆహా, శ్రీరాముని వారి పేరు. తమరు మీ రచనల గురించి చెప్పగలరు? నేను సినిమాకి పాటలు రాశాను. సినిమాలు అంటే చలనచిత్రాలు. మనిషి బొమ్మలు మాట్లాడుతాయి, కదులుతాయి. అంటే మన తోలు బొమ్మలాటలు అన్నమాట. అబ్బే సరే, అలాంటివే అనుకోండి. ఆ తోలు బొమ్మలు పాడుతున్నట్టుగా నేపథ్యంలో పాడుతారు. నేను ఆ పాటలు రాశాను. మరి అవి తెలుగులో ఉంటాయా లేకపోతే తెలుగులోనే ఉంటాయి? అంటే మీ తెలుగు లాంటి తెలుగు కాదులండి. దీనిని ఆధునిక కవితలు అని అంటారు. ఇది ఎలాగుంటే? పెద్దవాళ్ళ పాప మీ బస్సు దూరంగా చేయలేదా? మా బస్సు ఆపలేదా? అయ్యయ్యో, ఇదేమి సాహిత్యం అండి? చెయ్యుపడము బస్సాపడము ఇదేమి కవిత్వం అండి? దీంట్లో ఇంకా పాటలు ఉన్నాయండి, వినిపించమంటారా? అయ్యో రామ రామ, మరి ఇలాంటివి రాస్తే ప్రజలు కోపగించుకోరండి? అబ్బే కోపమా? భలే వాళ్ళే, వీటికే ఆదరణ ఎక్కువ. ఇది ఒక మంచి డీసెంట్ సాంగ్ అని చెప్పుకోవాలి. కొన్ని పాటలు వింటే వాటిలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం ఏ భాషకి చెందని శబ్దాలు, అరుపులు, కేకలు ఉంటాయి. హతవిధి, మన ఆంధ్ర భాషకి అంత దోగది పట్టిందా? అయితే
సందేహమే. అయితే మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి రచనలు చేశారా? లేదులేండి, ఇంకాస్తూ కూస్తూ నయమే అని అంటారు. ఇది రచకుకు ఒకటి వినిపించండి. సరే, అలాగే వినండి. ఆంధ్ర భాష అమృతము, ఆంధ్రాక్షరంబుల మురుగులకు గుణ ముత్యాలను, ఆంధ్రదేశ మయూరారోగ్య వర్ధకంబు, ఆంధ్రజాతి నీతి అనుసరించు. మన తెలుగు మీద చక్కగా రాశారు కదా మరి. అయితే మీలాంటి వాళ్ళు కూడా ఆ భూమి వదిలేస్తే ఇంక తెలుగు భాష గతి ఏమిటి? తీయని తెలుగు రాయగలవారు ఇప్పుడు భూలోకంలో అంతరించిపోయేలా ఉన్నారు. తెలుగు భాష కమదనం తెలియక అమ్మ భాష బదిలి పర భాష వైపు మక్కువ పెంచుకుంటున్నారు. అవును, నిజమే. ఇది ఎంతో బాధను కలిగించే విషయం. మీరెవ్వరూ బాధపడవద్దు. మన తెలుగుని అభివృద్ధిలోకి తీసుకురావడానికి భూలోకంలో ఒక మహాయజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞం పేరు మన పని. మీరు నాతో వస్తే మీకు కూడా చూపిస్తాను. నేను ఇక్కడికి రాకముందు చూసి ఆనందించి ఆశీర్వదించి వచ్చాను. ఎంత తీయటి వార్త! మనము తప్పక చూసి ఆనందించవలసిన విషయం. పదండి చూద్దాం. పిల్లలు, నేను కిందటి తరగతిలో కొన్ని తెలుగు పద్యాలు నేర్చుకున్నామన్నాను కదా. మీరు ఇప్పుడు ఆ పద్యాలు చెప్పడానికి తయారుగా ఉన్నారా? ఓ, మేమంతా తయారుగా ఉన్నాం. సరే, అయితే సిద్ధార్థ్, నువ్వేం నేర్చుకున్నావు చెప్పు. పట్టుకో. తప్పకుండా ఆచార్య, నేను తెనాలి రామకృష్ణుడు పద్యం చెప్తాను. తెనాలి రామకృష్ణుడు తెనాలి తాలూకా గారపాడు గ్రామంలో జన్మించారు. ఈయన శ్రీకృష్ణదేవరాయని ఆస్థానం అష్టదిగ్గజంలో ఒకరు. ఈయనకి వికట కవి అని కూడా పేరుంది. నరసింహ కృష్ణరాయని కరుమరుడగు కీర్తి అప్ప కరిబెత్ కిరిబెత్ కరి కరిబెత్ కిరి కిరిబెత్ కరిబెత్ కిరిబెత్ తురంగ కమనీయంపై. శభాష్, వెళ్ళి కూర్చో. ఇది తెనాలిరాముడు శ్రీ కృష్ణదేవరాయలు గురించి చెప్పిన పద్యం. లాస్య, నీ వంతు. తప్పకుండా ఆచార్య. నేను శ్రీశ్రీ గారు రాసిన శైశవ గీతిక చెప్తాను. పాప పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషాదాలు ఏమీ ఎక్కని పూలరా ఐదురేల పావలారా. పిల్లల గురించి శ్రీశ్రీ గారు రాసిన పాట లాస్యంగా పాడావు. మంచిది. సంజయ్, నీకు నచ్చిన పద్యం చెప్పు. నేను వేమన శతకంలోని ఒక పద్యం చెప్తాను. కంకి గోవు పాలు ఎడిసెనైన నచ్చాలు కలివెరైన నేమి కడుపు పాలు భక్తి కలగ కూరు భక్తరైన రచాలు విశ్వ పెరురవేవా. బాగా చెప్పావు సంజయ్. నిధి, నువ్వు. అలాగే ఆచార్య, నేను దాసరిది శతకంలో
జనని